అందరికీ నమస్కారం. విబిఎం ఛానల్కి స్వాగతం. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వండర్లాలో సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 9:30కి మేము వండర్లాకి స్టార్ట్ అయ్యాం. బస్ బుక్ చేసుకొని బస్ ద్వారా బయలుదేరాం. ఇదిగో వండర్లా వచ్చాం. ఓఆర్ఆర్ మీదుగా వండర్లా వచ్చాం. సో వండర్లా ఆల్మోస్ట్ వచ్చేసరికి 10:30 అయింది. 11కి ఓపెనింగ్ అన్నారు. అక్కడ కొంతసేపు వెయిటింగ్ చేసి, అంటే ఈ సోలార్ ఏరియా ఉంది కదా, అక్కడే బస్సు ఆగింది. వెయిట్ చేసి టికెట్స్ తీసుకొని లోపలికి అందరం ఎంటర్ అయ్యాం. అదిగోండి ఫ్రంట్ వ్యూ ఆఫ్ వండర్లా. మాతో పాటే మాలాగా అక్కడికి వచ్చి సరదాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఉమెన్స్ డే కాబట్టి వండర్లా వాళ్ళు స్పెషల్ ప్రోగ్రామ్స్ పర్టికులర్లీ ఫర్ ఉమెన్ ఏర్పాటు కూడా చేశారు. ఇది లాకర్ ఏరియా. మన లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ పెట్టేసి ఫోన్తో సహా, కావాలంటే ఫోన్ క్యారీ చేయొచ్చు, అక్కడ పెట్టేసి మనం ఫ్రీగా మొత్తం ప్లేస్. ఇది తెలంగాణలోనే ఒక వన్ ఇంపార్టెంట్ మెయిన్ అమ్యూజ్మెంట్ అండ్ వాటర్ పార్క్. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్లో రైడర్ గేమ్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇదొక వన్ ఆఫ్ ది రైడర్ గేము. అన్నీ కూడా కొంచెం డేరింగ్గానే ఉంటాయి, ఆడాలనుకుంటే కొంచెం. ఇది రోలర్ కోస్టర్. మేము ఎర్లీ మార్నింగ్ అంటే 9:30, 11 కల్లా ఎంటర్ అయిపోవడం వల్ల వన్ బై వన్ అన్ని గేమ్స్ కవర్ చేయగలిగాం. ఎందుకంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా కూడా మనకి రష్ పెరిగిపోయి నెంబర్ ఆఫ్ గేమ్స్ ఆడే ఛాన్స్ తగ్గిపోతుంది. ఇది రోలర్ కోస్టర్ ఫస్ట్ ఆడిన గేమ్ రోలర్ కోస్టర్. కొంచెం టెరిఫిక్గానే ఉంది, బట్ ఆడేసాం మొత్తానికి. తర్వాత వన్ బై వన్ కవర్ చేస్తూ వచ్చాం. ఇది చూడండి, ఇది ఒక రకమైన బాల్ గేము. అంటే మనం మనీ పే చేసి బాల్స్ వేస్తే లక్కీగా బాల్ తగిలితే మనకి గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత ఒక పిక్చర్ చూసామండి, 3D పిక్చర్. అది ఒక కార్టూన్ పిక్చరు, బట్ చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇది 3D పిక్చర్ కాబట్టి స్పెట్స్ తీసుకొని మనం చేసాం. బట్ నిజంగా రియలిస్టిక్ ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ ఫీలింగ్ అనమాట. కొంత పిక్చరైజ్ కూడా చేసాం. తర్వాత ఆ వీల్, ఫ్లై వీల్ ఉంది కదా, ఆ వీల్, ఎయిర్ వీల్, అది ఎక్కాము. అది అయిన తర్వాత దాని ఎదురుగానే ఉంటుంది అది. ఆ వీల్ ఎక్కాం. ఆల్మోస్ట్ అది హయ్యెస్ట్ పీక్ పాయింట్ అనమాట ఈ మొత్తం అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తానికి. ఇది హైయెస్ట్ హైట్లో ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం మనకి వ్యూ కనిపిస్తుంది. మొత్తం ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఎంత ఏరియాలో ఉంది ఏంటి అని మొత్తం వ్యూ అంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, రోలర్ కోస్టర్ అక్కడి నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ రోలర్ కోస్టర్ టోటల్ 2 minutes రోలర్ కోస్టర్ ఉంటుంది. ఆ 2 minutes మాత్రం మనకి చాలా టెరిఫిక్ ఉంటుందండి. ఏమాత్రం అయితే కొంచెం హై బీపీ ఉన్నవాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ ఎక్కకపోవడమే మంచిది. ఇది వెర్టికల్ గేము. ఆల్మోస్ట్ మనకి ఫ్రీ ఫాల్ గేమ్ అనమాట. ఇది పైకి హైయెస్ట్, ఇది పైకి వెర్టికల్గా పైకంటా వెళ్తాము. చూడండి, వెళ్ళి ఒకేసారి ఫ్రీ ఫాల్ ఉంటుంది. అక్కడ మనకి మజా వస్తుంది అనమాట. అందరూ కేకలు పెడుతూనే ఉన్నారండి, ఎక్కుతూనే ఉన్నారు. అదొక మజా. ఎక్కే ముందు వరకు అమ్మో అనుకోవడం, ఎక్కాక మళ్ళీ దిగే వరకు టెన్షనే. చాలామంది వామిటింగ్ కూడా చేసేసుకున్నారు ఆ టెన్షన్కి. చూడండి, చాలా హైట్ ఉంది. ఇది హైయెస్ట్, ఇది కూడా వన్ ఆఫ్ ది టాలెస్ట్ ఫ్రీ ఫాల్. యాక్చువల్లీ 2 ఉన్నాయి, ఇది టాలెస్ట్. చూడండి, ఇప్పుడు ఒక్కసారే డ్రాప్ అవుతుంది. అది దీని స్పెషాలిటీ. చూడండి, ఆల్మోస్ట్ ఏదో ఒక ట్రీ ఉన్నట్టుంది. అదిగోండి, ఒక్కసారి అయ్యి అక్కడ అవుతుంది.
ఇదొక గేమ్. మావెరిక్, ఇది చాలా డేంజరస్గా ఉంది. నేను ఎక్కలేదు, జస్ట్ షూట్ చేశాను అంతే. ఇది చాలా వర్టికల్, హారిజెంటల్, స్లాంటింగ్, కంప్లీట్ 360 డిగ్రీ రొటేషన్స్లో డిఫరెంట్ యాంగిల్స్ అండ్ 2-3 కాంబినేషన్స్. చాలా టెరిఫిక్ గేమ్. నేను డేర్ చేయలేదు, నేను ఎక్కలేదు. రోలర్ కోస్టర్ వరకు ఎక్కాను చాలు. అండ్ ఆ స్కై ట్రీ ఎక్కాను, ఇవన్నీ ఎక్కాను. కంప్లీట్ 360 డిగ్రీ కంప్లీట్. మనకి ఏమైనా భయం అనిపిస్తే ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయమని చెప్పారు ఎక్కే ముందు. కానీ మనకు అంత కాన్షియస్నెస్ ఉండదు. ఆ రెడ్ కలర్ బటన్ ఎక్కడుందో కూడా మనకి అర్థం కాదు. అంటే మనకు అంత బ్రెయిన్ పనిచేయదు, అంత అలర్ట్గా అయితే ఉండలేము ఆ కాసేపు. సో కాబట్టి అది ఇంపాసిబుల్. కానీ సేఫ్టీ మెజర్స్ మాత్రం చాలా బాగా తీసుకున్నారు. ఎక్కిన వాళ్ళకి దిగే వరకు కూడా 0% డేంజర్, అసలు నో డేంజర్ ఎట్ ఆల్. మనం భయపడి మన టెన్షన్ మనకి అంతవరకే, కానీ మెకానిక్స్లో కానీ ఎక్కడా కూడా అసలు ఫ్లాస్ లేవు. చాలా సేఫ్టీ మెజర్స్ మాత్రం 100% చాలా బాగున్నాయి. ఈక్వినాక్స్ ఫీలింగ్ అది చూడండి. ఇది అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందండి. లంచ్కి వెళ్ళాము. లంచ్ చాలా బాగుంది. వెజ్, నాన్ వెజ్ రెండు పెట్టారు. స్నాక్ ఐటమ్స్, మంచూరియన్స్, మామూలే, ఇంకా పానీపూరి ఎట్సెట్రా, ఐస్ క్రీమ్, స్వీట్స్ అన్నీ. సో నేను ఆల్మోస్ట్ లంచ్ అయిపోయింది. ఇది కిడ్స్ ఏరియా. కిడ్స్కి స్పెషల్ గేమ్స్ ఉన్నాయి, సింపుల్ గేమ్స్. సో కిడ్స్ ఏరియా ఇదంతా. కిడ్స్ కదా, సో కిడ్స్ లాంటి ఒక అరేంజ్మెంట్ పిల్లలకు నచ్చే విధంగా. చెప్పాను కదండి, ఇవైతే మాత్రం అక్కడక్కడ వైడ్ స్ప్రెడెడ్గా ఉన్నాయి. ఇవి బాల్స్ తీసుకొని మనం షూట్ చేయాలి. అవి డెఫినెట్గా పడవు. వాళ్ళు ఆ టెడ్డీ బేర్ ఇవ్వరు. చాలామంది టెడ్డీ బేర్ బాగుందని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇదిగోండి, ఈవినింగ్ అయిపోయింది. స్కై వీల్ యాక్చువల్లీ సెకండ్ హాఫ్ నేను ఎక్కువగా షూట్ చేయలేదు, ఎందుకంటే అన్ని వాటర్ గేమ్స్కి వెళ్ళిపోయాము. వేవ్ పూల్, ఆల్మోస్ట్ ఒక 5-6 స్టోరీస్ నుంచి అంతా కిందికి ఫ్రీ ఫాల్ ఇదంతా. సో ఆబ్వియస్లీ మనకి మొబైల్ క్యారీ చేయడం కుదరదు కాబట్టి నేను సెకండ్ హాఫ్లో ఆ వాటర్ గేమ్స్ వరకు నేను షూట్ చేయలేదు. చూడండి, ఇది నైట్లో ఇలా ఉంది ఈ స్కై వీల్. వండర్లా అనగానే అందరికీ ఫస్ట్ కనిపించేది స్కై వీలే. సో మొత్తానికి ఇప్పుడు అందరం ఒక చోట అనుకొని గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయామన్నమాట. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫౌంటైన్ లాంటిది ఉంది. కానీ ఈవినింగ్ 6:30-7 o'clock ఆ ఫౌంటైన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తోంది. చాలా బాగుంది. బిఫోర్ వి గెట్ ఇన్ టు అవర్ బస్ అగైన్ ఇక్కడ మేము మంచిగా ఫొటోస్ తీసుకొని కొంతసేపు ఇక్కడ కూల్గా స్పెండ్ చేసాం. డే అయిపోయిందండి. డే చాలా బాగా జరిగింది. కొన్ని ఇంకా నేను బాగా షూట్ చేయలేకపోయాను, కానీ చాలా ఎక్సలెంట్ ఫీలింగ్. ఆ డేరింగ్ గేమ్స్ అన్నీ కూడా మొత్తానికి డేర్ చేసి ఆడేసాము. ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఈ విధంగా మా ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా బ్యాక్ టు అవర్ ప్లేసెస్ అన్నమాట. ఉంటానండి. నమస్కారం.